ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ వీడియో ప్రత్యేకంగా దేవుని యందు ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతున్నారో వారికి నేనైతే ఒకటి చెప్పగలను. దేవుణ్ణి నమ్మి యథార్థంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా అవమానాలు, నిందలు. మీరు ఎప్పుడైతే నిజం చెప్తున్నారో చాలామంది అంగీకరించరు. మీరు ఎప్పుడైతే వారి కోసం మేలు జరగాలి, మీకు ఇలా జరుగుతుంది, ఇలాగా మీరు ఉండండి, మంచి విషయంలో ముందుకు వెళ్ళండి, వెనకడుగు వేయకండి అని మనం ఎప్పుడైతే నిజాయితీగా చెప్తామో చాలామందికి అది కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారం లోకంలో ఉన్నవాడితో స్నేహం చేస్తున్నారు కనుక సత్యాన్ని అనుసరించరు, మంచి కోసం ఆలోచించరు కొంతమంది మనుషులు. ఎందుకంటే వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారని. అందుకే సామెతలు 3:5-6 వచనాల్లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక అని దేవుడు మాట్లాడుతున్నాడు సేవకుడి ద్వారా. చాలామంది ఒక మంచి చెప్తుంటే వినలేక కొన్ని కుటుంబాలు కాపురాలు పాడు చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబంలో మంచి మాటల్ని, పెద్దవారి మాటల్ని స్వీకరించక పెద్దవారికి దూరం అవుతున్నారు. మనిషికి ముఖ్యంగా ఏంటంటే గర్వంతో నిండిపోయిన ప్రతి ఒక్కరు, ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సేవకులకి నిజాయితీగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారికి నేను చెప్తున్నాను, మీరు ఎన్ని మాటలు మంచి చెప్పండి, ఎంత మేలు చేయండి, వారికి ఎన్ని జాగ్రత్తలు చెప్పండి, కానీ మీ మాట వినరు. ఎందుకంటే వారు అటు ఇటు 2 బోట్ల మీద ప్రయాణించేవారు, దిమ్మనస్కులు. 119వ కీర్తన 13వ వచనం చదువుకోండి. వారు దిమ్మనస్సులుగా ఉన్నారు, అటు ఇటు ఉంటారు. వారు దేవుడు కావాలంటారు, ధనము కావాలంటారు. వారు దేవుడు కావాలంటారు, లోకంలో ఆశలతో కూడా తిరుగుతారు. కానీ వారికి తెలియదు లోక ఆశ భంగమైపోతుందని. 112వ కీర్తన 10వ వచనంలో క్లియర్గా ఉన్నది, లోక ఆశ భంగమైపోతుంది. అయితే నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో మరి 12, 13, 14 వచనాలు చదువుకుంటే నిందలు, అవమానాలు అన్నీ వస్తాయంట ఎవరికి? యథార్థపరుడికి. కానీ దేవుని ఆత్మ అయితే ఆయన మీద ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నా జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాక ఎంతోమందికి, నా వాళ్ళకే కానీ ఎంతోమందికి నేను మంచి చెప్తుంటే చాలామంది స్వీకరించడం లేదు. వారు నన్ను దూరపరుస్తున్నారు. కానీ వారి జీవితాలు ఏమైపోతాయా అని బాధపడుతూ ఉంటాను. కానీ దేవుడికి మొరపెడుతూ ఉంటాను. కానీ ఎన్నో సభల్లో ఎంతోమందికి బ్యాప్టిషన్లు ఇచ్చాను. ఎవరో తెలియని వారే దేవుడు మాట వింటున్నారు. రక్త సంబంధికులు కానీ, మనం అనుకున్నవారు కానీ వారి కోసం మంచి జరగాలని దేవుడికి ప్రార్థిస్తాం, మంచి మార్గంలో వెళ్ళాలని వారికి మంచి చెబుతుంటే ఎవ్వరూ వింటలేదు. కట్టుకున్న భార్యతో సహా చాలా ఇంట్లో బాధపడుతున్నారు. కొంతమంది సేవకులు బాధపడుతున్నారు, కొంతమంది భక్తులు బాధపడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, సహోదరి సహోదరుడా, నీవు యథార్థంగా ఉంటే నీ ప్రార్థన దేవుడికి ఆనందకరంగా ఉన్నదని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీవు వారిని చూడొద్దు, నువ్వు దేవుని మాటలు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో చెప్పు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వారు అన్న మాటలకి నువ్వు ఏదన్నా తొందరపడి సూసైడ్ చేసుకోవడము, దుఃఖపడిపోయి బాధపడిపోయి దూరం అయిపోవడము చేయొద్దు. దేవుడు పని చేయి, దేవుడికి ప్రార్థన చేయి, దేవుడి చిత్తాన్ని అడుగు. ఖచ్చితంగా నిన్ను దేవుడి సేవలో వాడుకుంటాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా నేను చెప్పేది అదే. ఎవరు మాటలని మీరు పట్టించుకోవద్దు. దేవుడు ఏం చెప్పాడో అది మాత్రం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. మరి లోకాసు వార్త 21వ అధ్యాయంలో 17, 18, 19 దేవుడు చెప్తుంది, నా నామము నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడుదురు, మీ ఓర్పు సహనం మీ ప్రాణం దక్కించుకుందురు అనే మాట మనం చూడగలుగుతున్నాం. దయచేసి నా జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ ఆ దేవుణ్ణి చూసుకొని రోషంగా మాత్రమే బ్రతుకుతున్నాను. ఈరోజు కూడా ఎక్కడ కూడా చేయి చాపలేదు. నాకున్న దాంట్లో 10 మందికి అన్నం పెడతాను. ఇది వాస్తవం. యథార్థంగా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను. ఎవరు మంచి అయినా ఎవరు చెడు అయినా ఎన్ని రకాలుగా అనుకున్నా మంచి ఎప్పుడు గెలుస్తుంది కనుక, ఎప్పుడు విజయాన్ని ఇస్తుంది కనుక ఉన్నదే బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను. అది నా తోడబుట్టినోళ్ళైనా, నా భార్య అయినా, నా కుటుంబ సభ్యులైనా, రక్త సంబంధికులైనా, స్నేహితులైనా
ఇంకెవరైనా నేను చెప్పే మాట మాత్రం ఆ దేవుడు మాట ప్రకారమే ఉన్నది ఉన్నట్లే దేవుడి చిత్తాన్ని మాత్రమే నేను నెరవేరుస్తూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ముందుకు వెళతాను. ఎవరు ఎన్ననుకున్నా నేనైతే వెనుదిరిగేది లేదు. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడి కోసమే బ్రతుకుతాను, రోషంగా బ్రతుకుతాను. ఒకటి మాత్రం వాస్తవం, ఒకటే మాట నేను ఈ వీడియో ప్రకారం నేను ఒక స్త్రీ అయినా పురుషుడైనా నిన్ను నమ్మిన భర్తకు నువ్వు మోసం చేయొద్దు. నిన్ను నమ్మిన భార్యకు మోసం చేయొద్దు. ఒక అబ్బాయి మంచి భక్తుడైతే నువ్వు వేషధారిగా ఉంటే నీకే నష్టం. అమ్మాయి భక్తురాలుగా ఉంటే నువ్వు వేషధారుగా ఉంటే నీకే నష్టం. సహోదరుడా, దయచేసి తెలుసుకొని ఇద్దరు కుటుంబం అంతా మోకాలేసి ప్రార్థన చేయండి. మీ ఇద్దరిని ముగ్గురుగా చేసి 128వ కీర్తన ఆశీర్వాదాలతో నింపబడతారు. అంతేగాని వేషధారులతో, కపటమైన ఆలోచనలతో, లోకములో ఉన్నవాడితో స్నేహం చేసి నీ భర్తను బాధపెట్టినా, నీ భార్యను బాధపెట్టినా ఒక దినము నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 12:36-37 ప్రకారం, రోమాపత్రిక 14:11-12 ప్రకారం ఖచ్చితంగా మోకాలే ఇస్తాడు. నువ్వు తప్పించుకోలేవు. దయచేసి మారు మనసు పొందండి. మంచి మాటలు, పెద్దలు చెప్పిన మాటలు వినండి. అది మీ జీవితానికే గమ్యానికి చేరుతుంది. ఆ మాటలు ఆయన మార్గంలో చిరస్థాయిగా, ధన్యురాలుగా నువ్వు బ్రతుకుతావు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.